ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూసుకుని అంటే, అమ్మోను రాజు మృతి అతని కుమారుడు హనూను అతని రాజ్యం నిలుచుని ఈ సంగతి దావీదునకు తెలిసినప్పుడు నాహాషు అతనికి చేసిన ఉపకారంను బట్టి అతని తండ్రి ఇంటి వారికి ప్రత్యుపకారం చేయడకే అతని కుమారుని ఓదార్చుటకు ఇశ్రాయేల్లో నుంచి కొంతమందిని పంపించినప్పుడు అక్కడ ఉన్నవారు హనూనుకు, వారు నిన్ను ఓదార్చడానికి కాదు, నీ రాజ్యమును స్వాధీనం చేసుకునడానికే వచ్చి ఉన్నారు వేగువారుగా అని చెప్పినప్పుడు వారిని గడ్డగమును గురిగించి వారి వస్త్రములను చింపివేసి కత్తిరించి వెళ్ళగొట్టినప్పుడు అవమానపరిచిన దాన్ని బట్టి దావీదు వారి మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని వారికి, అమ్మోనీయుల మీదను సిరియన్ల మీదను వారితో పాటు కలిసి వచ్చిన రాజులందరి మీదను గొప్ప విజయాన్ని కలిగజేసి ఇశ్రాయేలును సురక్షితంగా తోడుకొచ్చి ఆయన నామమును మహిమపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. ఆమేన్.